అమెరికా ఎలక్షన్స్ దీనికి సంబంధించిన క్యాంపెయిన్ ఈ టైంలో మనం ఒక 2-3 వీడియోస్లో మాట్లాడాం. ఏమిటి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అవ్వడము ఖాయం, కానీ ఈయన ప్రాణాలతో ఉంటాడా? సో 2-3 వీడియోస్లో ఈ విషయంగా మాట్లాడాము. ఆయన పైన జరిగిన అటెంప్ట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ చూడండి, మీకు ఏకంగా వ్లాదిమిర్ పుతిన్ గారు ఇంటర్నేషనల్ మీడియా ముందుకు వచ్చి ఇదే విషయంగా ఆయన ప్రస్తావిస్తున్నారు. అంటే పుతిన్ అన్నప్పుడు చాలా డీప్గా ఉంటుందండి ఆయన ఆలోచన విధానము, ఇన్ఫర్మేషన్ కూడా. అమెరికా అంతా కూడా రష్యా స్పై ఏజెంట్లు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఈయనకి టైం టు టైం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటారు. పుతిన్ అంటే మామూలుగా తీసుకోకూడదు. ఆయన ఒక ఇంటర్నేషనల్ మీడియా ముందుకు వచ్చి ట్రంప్ గారు 4 ఏళ్ల పాటు అమెరికా పాలన చేయడము కష్టమే, ఆయన సేఫ్గా లేరు. అంటే అమెరికాలో ఎలక్షన్స్ జరిగిన విధానాన్ని మీరు పరిశీలించారు అనుకోండి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అమెరికా చరిత్రను గమనించండి అని చెప్పి పుతిన్ గారు చెప్తున్నారు. అంటే మీకు అధ్యక్షుడు కాబోతున్న ఒక క్యాండిడేట్, ఇతని మీద ఏకంగా 3 సార్లు హత్యా ప్రయత్నాలు. మీకు పెనిన్సిల్వేనియాలో కూడా బట్లర్ అనబడే ప్రాంతంలో జరిగింది. తరువాత మీకు డొనాల్డ్ ట్రంప్ గారి ఫామ్ హౌస్, ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఇంకా లిటరల్గా ఆయన ఇంటిలోకి చొరబడి, చూడండి ఎలా ఉందో. సో తరువాత ఆయన ఏం మాట్లాడుతున్నారు పుతిన్ గారు, మీకు ఇన్ని క్రిమినల్ కేసులు, ప్రెసిడెంట్ కాబోతున్న క్యాండిడేట్పై ఇన్ని క్రిమినల్ కేసులు, ఇతన్ని జైల్లో పెట్టాలి అంటే మా రష్యాలో ఈ గ్యాంగ్ వార్స్ ఉంటాయి చూసారా, దానికన్నా వర్స్ట్గా అమెరికాలో పాలిటిక్స్ ఉన్నాయి అని చెప్పి చాలా పెద్ద విషయం. కానీ మరి మనకు ఎందుకు అనిపించింది డొనాల్డ్ ట్రంప్ గారిని ఎవరో ఎక్కడో హత్య చేయబోతున్నారు అని చెప్పి మనకైతే అనిపించింది బిగినింగ్ నుంచే. ఇప్పుడు పుతిన్ గారు ఎందుకు ఇదే మాట్లాడుతున్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది. కానీ మీరు డీప్ స్టేట్లోకి వెళ్ళారు అనుకోండి, మీకు అమెరికా చరిత్రను చూసారు అనుకోండి, ఇదంతా కూడా ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి యొక్క భద్రత ఎవరిస్తారండి? యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్. ఈ సీక్రెట్ సర్వీస్ ఏంటి? అసలు అమెరికా రక్షణ వ్యవస్థలో ఈ రహస్యాలు ఏంటి? సీక్రెట్ సర్వీస్ అని ఎందుకు పేరు పెట్టారు? ఏం ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఎలా అనిపిస్తుందంటే ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అమెరికా అధ్యక్షుడు అని మనం అనుకుంటాం. కానీ ఇతనిని పరిపాలించే ఒక వర్గం ఉంటుంది. అంటే ఇతను ప్రపంచాన్ని పరిపాలిస్తే ఇతనిపై పెత్తనము చెలాయించడానికి ఇంకొక వర్గము ఉంటుంది. దీన్నే షాడో గవర్నమెంట్ అంటాం. సో ఇప్పుడు ఈ సీక్రెట్ సర్వీస్ అనే పేరు పెట్టే చూసారా, ప్రపంచానికి చెప్పడానికి మా వద్ద ఎన్నో రహస్యాలు ఉంటాయి, జాగ్రత్తగా నడుచుకోండి, మాతో తేడా అయితే ప్రపంచమే అల్లకల్లోలమైపోతుంది. ఇలాంటి ఒక రహస్యమయమైన గ్రూప్ వీళ్ళే ప్రపంచ పాలకులు. సో అలా చూసినప్పుడు అమెరికా అధ్యక్షుడి మీద ఎప్పుడూ కూడా ఒక నిఘా, అందుకే కన్ను పెడతారు. శివుడి 3వ కన్నుని మాట్లాడతాం చూసారా, ఇలుమినాటిస్ వీళ్ళందరి సింబల్స్ ఏంటి? కన్ను. 5 ఐస్ నేషన్స్, ఈ పేర్లు చూడండి. కన్ను దేనినో గమనిస్తూ ఉంటుంది. మీరు అదొక సీసీ కెమెరా అనొచ్చు, మైక్రోఫోన్ అనొచ్చు, అన్నీ కూడా కళ్ళలాగే ఉంటాయి కదా. సో అమెరికా అధ్యక్షుడు ఎవరెవరిని ఎక్కడెక్కడ కలుస్తున్నాడు, ఇతనికి ఉన్న టీంతో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, మన ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా పనులు చేస్తున్నారా అంటే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏంటి 100% ఇతను ఈ షాడో గవర్నమెంట్కి వ్యతిరేకంగానే పని చేయబోతున్నాడు. సో ఈలాన్ మస్క్ గారు పక్కనే ఉన్నారు అంటే అర్థము ఇదే. రేపు డొనాల్డ్ ట్రంప్కి ఏమైనా అయితే మళ్ళీ అమెరికాలో ఎన్నికలు అంటే ఈలాన్ మస్క్ గారు అక్కడ రెడీగా ఉంటారు. సో ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, వీళ్ళు డెమోక్రసీ అని మాట్లాడతారు, ప్రజాస్వామ్యము అంటారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అంటారు. సో ఇప్పుడు ఎన్నికలు ప్రజలకు ఇవ్వబడే శక్తి, ప్రజలకు ఇవ్వబడే ఓటింగ్ హక్కు. సో ఇదంతా ఏంటి? డెమోక్రటిక్ వే. సో ఒక్కసారిగా ప్రజలు ఫలానా వ్యక్తిని ఎంచుకున్న తరువాత అతను వీళ్ళకి అనుకూలంగా మీకు పరిపాలన అనేది చెయ్యాలి. ఎవరైనా సరే, మీకు వరల్డ్ వార్ 1 అంటే ఏంటండి? జర్మనీకి వీళ్ళే ఫండింగ్ ఇస్తారు, యూకేకి వీళ్ళే ఫండింగ్ ఇస్తారు, మీరిద్దరూ కొట్టుకు చావండి. ఎవరు గెలిచినా కూడా ఫైనల్ గెలుపు ఎవరిది? వీళ్ళదే. సో ఈ పద్ధతిలో ఉంటుందండి వీళ్ళ డీప్ స్టేట్ పాలిటిక్స్.
కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడైనా ఇప్పుడు చెప్తున్నాడు, ఎన్నో విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ అమెరికాను గ్రేట్ చేస్తాను, ఇప్పటి వరకు చాలా చాలా అవమానాలు జరిగాయి, డాలర్ పతనము, ఇదంతా కరెక్ట్ కాదు, ఎవరైతే డాలర్కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారో వాళ్ళ అంతు చూస్తాను, ఇన్ని ఈయన మాట్లాడుతున్నాడు. కానీ ఇంకా కూడా ఇతను అమెరికా అధ్యక్షుడిగా పదవి స్వీకరణ చెయ్యలేదు. అంతవరకు కూడా డొనాల్డ్ ట్రంప్ గారు ప్రాణాలతో ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే అతని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు చూసారా, వాళ్ళు చాలా పవర్ఫుల్ అండి. అందుకే దీన్ని సీక్రెట్ సర్వీస్ అంటున్నారు. సీక్రెట్ సర్వీస్ యొక్క రక్షణలో అమెరికా అధ్యక్షుడిని లేపేయడం అనేది చాలా చాలా ఈజీ. ఇది ఎలా చెప్పాలి అంటే ఇబ్రహాం లింకన్ అప్పట్లో ఫేక్ కరెన్సీ వీళ్ళు ప్రింటింగ్ చేసుకుంటున్నారని తెలిసి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టము తీసుకొచ్చిన రోజు అంటే సంతకము చేసిన రోజు ఈయన్ని ఎవరో కాల్చి చంపేశారు. అలా చూసుకున్నారనుకోండి 1901 అంటారు చూసారా, విలియం మెకెన్లీ, అతనిని కూడా ఇదేలాగే జాన్ ఎఫ్ కెనడీ, రొనాల్డ్ రీగన్, ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, ఉన్నత అధికారులు వీళ్ళందరూ కూడా ఈ సీక్రెట్ సర్వీస్ అనబడే వింగ్ ఉంది చూసారా, వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఈ షాడో గవర్నమెంట్ పాలకులు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. ఇది ఏ లెవెల్లో ఉంటుందంటే చూడండి, యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ అని మాట్లాడుతున్నారు. వీళ్ళు క్రెడిట్ కార్డు ఫ్రాడ్ను కూడా గమనిస్తారండి. అంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, క్రెడిట్ కార్డు ఫ్రాడ్, మీకు అలాగే అమెరికా ప్రభుత్వం తీసుకునే పాలసీ డిసిషన్స్, ఫెడరల్ బ్యాంకింగ్ వ్యవస్థ, అన్నిటిలో వీళ్ళు ఉంటారు. వీళ్ళ పని ఏంటి? యూనిఫామ్ వేసుకొని తుపాకులు పెట్టుకొని అమెరికా అధ్యక్షుడిని కాపాడాలి, అంతే కదా. ఇప్పుడు మోదీ గారు ఉంటారు, మోదీ గారు చుట్టూరుతాయి బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటారు. వీళ్ళు నేరుగా నిర్మలా సీతారాం గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ బ్యాంకింగ్ వ్యవస్థ ఇలా ఎందుకుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు ఇలా ఉంది, నువ్వు ఇంకా కూడా తగ్గించాలి, ఇవన్నీ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ అమెరికాలో ఇది పాసిబుల్. సీక్రెట్ సర్వీస్ వద్ద మీకు ఇన్ని పవర్స్ కూడా వాళ్ళు ఎవరినైనా ఎక్కడైనా ప్రశ్నించే ధైర్యం ఒక్క అమెరికాలో కాదండి, వరల్డ్ లెవెల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఈ షాడో గవర్నమెంట్కి చెప్తారు, అక్కడ ఉండే అసలు సిసలైన పాలకులు అమెరికా అధ్యక్షుడికి చెప్తారు, అతను వినాలి, దాని ప్రకారమే చెయ్యాలి. ఒకవేళ నేను చెయ్యలేను, నా పరిపాలన, నా ప్రభుత్వము, నా అమెరికా, నా ప్రజలు అన్నాడు అనుకోండి, మీకు జాన్ ఎఫ్ కెనడీకి అలాగే మీకు ఇబ్రహాం లింకన్కి ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఇదంతా ఆలోచించి తెలిసే పుతిన్ గారు అంటున్నారు, అమెరికా చరిత్రను చూడండి, ఎన్నో జరిగాయి, డొనాల్డ్ ట్రంప్ గారు సురక్షితంగా ఉండాలి, ఆయన చాలా స్మార్ట్గా ఉంటాడు, కానీ 4 ఏళ్ల పరిపాలన చెయ్యాలి అంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్తున్నాను కదండి, 6500 మంది మీకు సిబ్బంది సీక్రెట్ సర్వీస్లో ఉంటారు. ఇందులో 3500 మంది స్పెషల్ ఏజెంట్లు. సో వీళ్ళంతా ఏంటి, అమెరికా అధ్యక్షుడికి మీకు రక్షణ ఇస్తున్నాడు అని అనుకుంటాం. అలా కాదండి, వాళ్ళు తలుచుకుంటే వితిన్ మినిట్స్ అమెరికా అధ్యక్షుడు అక్కడ ప్రాణాలతో ఉండడు. దానికోసమే ఈ పేరు యుఎస్ సీక్రెట్ సర్వీస్. సో వీళ్ళు ఏమైనా చెయ్యగలరు. అమెరికా చాలా చాలా సురక్షితమైన దేశం అని చెప్పి చాలామంది భావిస్తారు. కాదండి, అమెరికా యొక్క ప్రెసిడెంటే ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా తప్పు చేస్తే, వీళ్ళ దృష్టిలో తప్పు చేస్తే ప్రాణాలతో ఉండడు. దీనినే వ్లాదిమిర్ పుతిన్ ఇంత క్లియర్గా ఓపెన్గా మీడియా ముందు డొనాల్డ్ ట్రంప్ గారు మీరు సురక్షితంగా ఉండాలి, 4 ఏళ్ల పాలన మీరు చెయ్యాలి, జాగ్రత్తగా ఉండండి అని పదే పదే ఈయన చెప్తున్నారు. మరి పుతిన్ గారి మాట మనమైతే అంతకు ముందే మాట్లాడాం, మనకున్న పెర్సెప్షన్లో మనం ముందే మాట్లాడాం. మరి ఇవాళ మీకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉంటే డొనాల్డ్ ట్రంప్కి ఏమి కాబోతుంది? సో ఆయన సురక్షితంగా ఉంటాడా? ఒకవేళ ఆయన సేఫ్గా ఉండాలంటే ఆయన ఏం చెయ్యాలి? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.